అరేంజ్మెంట్ అనేది ఇలా పెట్టారు, ఒకటి ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చండి. 10 ప్లాంట్స్ ని ఇంట్లో పెట్టుకోవచ్చు. దట్టు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. కార్నర్ పీస్ గా ఇది చాలా బాగుంటుంది. బాల్కనీలో పెట్టుకోవచ్చు. సో తక్కువ స్పేస్ తో మనకి ఇది మొత్తం చాలా ఉన్నాయండి. వాటర్ కోటింగ్ తోటి దీన్ని చేశారు కాబట్టి ఇది రస్ట్ అనేది పట్టకుండా ఉంటుందట. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నానండి హోమ్ డెకార్ కిందకి వచ్చే ఈ ప్లాంటర్ స్టాండ్స్ కానీ ఫ్లవర్ స్టాండ్స్ అంటారు కదా. సో ఇవి వచ్చేసి మన ఇంట్లో కానీ బాల్కనీలో కానీ ఆఫీసెస్ హోటల్స్ ఇలా ఎక్కడైనా కూడా నీట్గా డెకార్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్కి మించిన క్వాలిటీతో ఉంటాయట. ఇవన్నీ మనం ఇండియా వైడ్ ఎక్కడికైనా షిప్ తెప్పించుకోవచ్చు. అండ్ వీళ్ళ కలెక్షన్ అంతా కూడా డిఫరెంట్ సోషల్ మీడియాస్లో కూడా ఉన్నాయట. సో ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఈరోజు మనం ఉన్నామండి రెసో కంపెనీ వారి ఈడెన్స్ బ్రాండ్ యొక్క ఈ స్టాండ్స్ అనమాట. వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని 1 by 1 చూస్తూ తెలుసుకుందామండి. చాలా నెంబర్ ఆఫ్ సైజెస్లో చాలా నెంబర్ ఆఫ్ వర్టికల్స్లో ఉన్నాయన్నమాట. మనకి 8 పెట్టుకోవచ్చు, 10 ఉండేటివి కానీ అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో వాటి గురించిన ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. నమస్తే సార్. నమస్కారం. సో ఈ ప్లాంటర్ స్టాండ్స్ గురించి అండ్ మన దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఎలాంటి సైజెస్ ఉన్నాయి, వీటి గురించిన స్పెషాలిటీ ఏంటి అనేది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇవి ప్లాంటర్ స్టాండ్స్ అంటారమ్మా, ఫ్లవర్ స్టాండ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఇండోరు అవుట్డోరు ఫ్యాన్సీ డెకరేషన్ కోసం వాడుకుంటారు. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈజీ టు అసెంబుల్, ఈజీ టు క్యారీ, తర్వాత హెవీ డ్యూటీ స్ట్రక్చర్ పైప్స్ తో దాన్ని పౌడర్ కోటింగ్ చేపించి రస్ట్ లేకుండా. సో ఇది పౌడర్ కోటింగ్ అంటారు. అవునమ్మా. సో ఇది చేయడం వల్ల ఏంటండి ఉపయోగాలు? మనకి రస్ట్ లేకుండా ఉంటుంది. వాటర్ దాని మీద పడినా కూడా ఎటువంటి రస్ట్ మనకు రాకుండా ఉంటుంది. ఇండోర్ కి అవుట్డోర్ లో పెట్టినప్పుడు రియల్ ప్లాంట్స్ పెట్టినప్పుడు మనకు వాటర్ స్పిల్లేజ్ ఉంటుంది. దాని వల్ల కూడా రస్ట్ లేకుండా. అట్లా ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి సార్ మనకి? అమ్మా ఇది మనం వాడుకునే విధానం బట్టి ఉంటుంది. మినిమం మనకి 10-15 ఇయర్స్ ఎక్కడికి కూడా దానికి ప్రాబ్లం లేదు. ఇది ఫ్రంట్ రూమ్ లో పెట్టుకోవచ్చు, డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు, బాల్కనీలో, ఆఫీస్ రూమ్ లో, రిసెప్షన్ లో, హోటల్స్ లో ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. సో మనకున్న రూమ్ స్ట్రక్చర్ బట్టి మనం వీటిని డిసైడ్ అవ్వచ్చు అండి. ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి. అంటే కొంచెం మనకి వెడల్పుగా ఉండేవి కానీ ఇంకా షార్ట్ ఉండేటివి, లాంగ్ ఉండేటివి, వర్టికల్స్ డిఫరెంట్ ఉండేటివి అన్ని కూడా చూద్దాము. దీని పేరమ్మా గ్రేస్ అని పిలుస్తాము. గ్రేస్ 4 అడుగులు ఎత్తుంటది. సో ఈ స్టాండ్ ని గ్రేస్ అని పిలుస్తాం. గ్రేస్ మోడల్ అని పిలుస్తాం. ఓకే, మనకి వచ్చేటప్పుడు ఇవి రావండి. ఓన్లీ ఈ స్టాండ్స్ అనేది మనకి కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర. జస్ట్ అన్ని కూడా ప్యాక్ చేసి పంపించేస్తారు. అవన్నీ ఎలా ఉంటుందని కూడా చూసుకోవచ్చు. మనం ఇవి అసెంబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని గ్రేస్ అని పిలుస్తారు ఈ మోడల్ ని. 4 టైర్ స్టాండ్స్ అంటామా. దీనిలో 6 పార్ట్స్ లైవ్ ప్లాంట్స్ కానీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ పెట్టుకోవచ్చు. 6 ఇది కార్గేటెడ్ బాక్స్ లో ఈజీ టు క్యారీ మనం ప్యాక్ చేసి ఉంటుంది. యూట్యూబ్ లో ఎలాగ మనం అసెంబుల్ చేయాలో దాని లింక్ చెప్తారు. సో మనం ఈ సోషల్ మీడియాలో ఏ దాంట్లో మనం కొనుక్కోవచ్చు సార్ వీటిని? ఇది అమెజాన్ లో ఉన్నాయమ్మా, ఫ్లిప్కార్ట్ లో ఉన్నాయి, మీషో లో ఉన్నాయి, షాప్ క్లూ లో ఉన్నాయి, ఈబే లో ఉన్నాయి, షాపిఫై లో ఉన్నాయి, గూగుల్ బిజినెస్ లో కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కొనుక్కోవచ్చు. పేరేమని కొట్టాలి సార్ మనకి సెర్చ్ చేయడానికి ఈ ఐటమ్స్ ని? ఈడెన్ స్టాండ్స్ అని పెడితే ఈడెన్ స్టాండ్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద పేరు. సో ఆ పేరుతో కొట్టేస్తే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అండ్ ఈబే ఇలా చాలా వాటిల్లో ఉంటాయట. అవన్నీ చూసుకోవచ్చు. ఓకే సార్, దీని కాస్ట్ వచ్చి 5500 ఎంఆర్పి అమ్మా. కానీ స్పెషల్ రేట్గా ఇంట్రడక్టరీ సేల్ కింద 3500 రూపాయలు దీన్ని మనం సేల్ చేస్తున్నాం. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. 3500, 3500 ప్లస్ షిప్పింగ్లో మీరు దీన్ని కొనుక్కోవచ్చండి. అంటే బయట వాటిలో లేని ఫ్లెక్సిబిలిటీ దీనికి ఉండేది ఏంటంటే మీరు కొనుక్కోవడానికి ఇవన్నీ కూడా జస్ట్ అన్ని చిన్న ప్యాక్లో వచ్చేస్తాయి. అక్కడ అసెంబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ రస్ట్ ప్రూఫ్ ఉంటాయి. హెవీ డ్యూటీ స్టీల్తో తయారు చేశారట ఈ స్టాండ్స్ అన్నింటినీ కూడా. సో దాన్ని బట్టి మనం ఒకసారి వాటర్ అది పడుతూ ఉంటుంది కాబట్టి తొందరగా పాడేయి అది రస్ట్ పడుతూ ఉంటే కూడా లుక్ బాగోదు. సో దీని ప్రైస్ అండి. ఇలాంటివి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. 1 by 1 చూద్దాం. ఈ మోడల్ ఏమంటారు సార్? దీన్ని గ్లోసమ్ అని పిలుస్తారమ్మా. గ్లోసమ్. ఓకే, ఇది 4.6 feet హైట్ ఉంటుంది. ఓకే, 6 టైర్ మెటల్ స్టాండ్ అని పిలుస్తాం. దీంట్లో 7 పార్ట్స్ మనం పెట్టుకోవచ్చు. 1 2 3 4 5 6 7. సో మనం ఆర్టిఫిషియల్ పెట్టుకోవచ్చు, లేదంటే న్యాచురల్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఓకే, దీని ప్రైస్ ఎలా? ఇది ప్రైస్ ఎంఆర్పి వచ్చి 5800 అమ్మా. ఓకే, ఇది స్పెషల్ సేల్ ప్రైస్ వచ్చి 4000 కి అమ్ముతుంది. ఓకే సార్, నెక్స్ట్ ఇంకో మోడల్ సార్. దీన్ని ఏమంటారండి? ఇది ఈగల్ మోడల్ అని పిలుస్తాం అమ్మా. ఈగల్. ఓకే, 5 feet హైట్ ఉంటుంది. ఇది ఓకే,
స్టాండ్ అగైన్ బ్లాక్ కలర్ తో స్టాండ్ ఉంది. వుడ్ ఫినిష్, రిచ్ వుడ్ ఫినిష్, వుడెన్ ఫ్లాంక్స్ దీనికోసం ఏర్పాటు ఫ్లాంక్స్ కూడా కొంచెం పెద్దగా వచ్చాయి. అవును. తర్వాత 6 tier ప్లాంట్స్ అంటాము, ఇది స్టాండ్ అంటాము. 10 ప్లాంట్స్ దీంట్లో పడతాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ప్లాంట్స్ని పెట్టుకోవచ్చండి. మనకి ఆక్సిజన్ ఇవ్వడానికి రియల్ ప్లాంట్స్ని పెంచుకుంటాం కదా, సో ఇది మనం ఇంట్లో ఎక్కడైనా దగ్గర పెట్టుకుంటే 10 ప్లాంట్స్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. దట్టు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది సార్? మా ఎంఆర్పి వచ్చి 7,500, సేల్ ప్రైస్ మనం 5,500కే ఇస్తున్నాం. 5,500 రూపీస్కి. మనం చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా నట్స్ ఉన్నాయండి. ఇవి మనకి జస్ట్ ఇట్లా ప్యాక్ చేసేసి ఒక చిన్న బాక్స్ లాగా ఇచ్చేస్తారు మనకి. అమెజాన్ నుంచి మీరు ఎక్కడి నుంచి కొనుక్కున్నా కానీ ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్నా కూడా. సో అప్పుడు మనం అసెంబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అసెంబుల్ ఎలా చేయాలి అనేది కూడా వీళ్ళు ఆల్రెడీ వీడియో చేసేసి యూట్యూబ్లో పెట్టున్నారు. ఆ వీడియో లింక్ మీరు కొనుక్కునేటప్పుడు మీకు షేర్ చేస్తారు. అందులో చూసి మీరు చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఇదైతే అంటే మన ఇంట్లో ఏదైనా గ్రో చేసుకోవడానికి లీఫీ వెజిటబుల్స్ అలాంటి దానికి కూడా యూజ్ అవుతుంది. ఈ మోడల్ ఏమంటారు సార్? దీన్ని మెర్సీ అని పిలుస్తున్నాము. ఓకే. ఇది స్పెషలైజ్డ్ ప్రొడక్ట్. ఇది బాటిల్ టైప్ స్టాండ్. ఇది చాలా స్టైలిష్ లుక్ స్టైలిష్ లుక్ ఉంటుంది. తర్వాత దానికి కర్వ్స్ ఇవన్నీ కూడా కొంచెం కూడా మంచి లుక్ పెట్టారు బాగా. అవును. ఓకే. సో ఇది కూడా దీంట్లో 7 ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. తర్వాత హ్యాంగింగ్స్ కూడా పెట్టుకునే అవకాశం దీనికి ఉంది. దీని కాస్ట్ వచ్చి 6,500 ఎంఆర్పి. ఓకే. అయితే మనం దీనికి స్పెషల్ ప్రైస్ 5,000 రూపీస్కి మనం దీన్ని సేల్ చేస్తాం. ఓకే. అంటే మనం లోకల్లో చేసే ఇలాంటి వాటికి దీనికి కంపేర్ చేయొద్దండి. ఎందుకంటే మనకి ఇది వచ్చేసి దాన్ని ఏమంటారు సార్, డస్ట్ హెవీ డ్యూటీ స్టీల్ విత్ పౌడర్ కోటింగ్ తోటి దీన్ని చేశారు కాబట్టి ఇది రస్ట్ అనేది పట్టకుండా ఉంటుందట. ఇవైతే లోకల్లో ఎంతకు వస్తాయని కాకుండా కొంచెం ఆ రిచ్ లుక్, ఆ ఫినిషింగ్, ఆ లైఫ్ టైం స్పామ్ అనేది మీకు కావాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం సార్. వీటిని ఏమంటారు? దీన్ని ట్రినిటీ స్టాండ్ అంటామమ్మా. ట్రినిటీ 3 ఉన్నాయి. ఓకే. లార్జ్, మీడియం అండ్ స్మాల్. ఓకే. సో దీంట్లో 2 tier, 3 tier, 4 tier. ఓకే. మొత్తం 9 ప్లాంట్స్ దీంట్లో పెట్టుకోవచ్చు. ఈ 3 కలిపి ఒక సెట్ అమ్మా. ఇది సెట్ గానే తీసుకోవాలి. ఇవన్నీ కూడా అసెంబుల్ చేసి మనం వాడుకోవచ్చు. మీకు ఇచ్చేటప్పుడు ప్యాక్డ్ పాలిటెడ్ బాక్స్ పెట్టిస్తాం. ఓకే. సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది సార్? దీని ప్రైస్ 6,500 అమ్మా ఎంఆర్పి. అయితే స్పెషల్ రేట్ మనం 4,500కి అమ్ముతాం. 4,500. సో మనకి ఇది రెడ్ కలర్ కదా అండి. ఇందులోనే మనకి ఈ 3 సైజెస్ ఈ కలర్ లో కూడా దొరుకుతాయండి. ఎల్లో కలర్ అంటే మన వాల్స్ ని బట్టి మనం కలర్ చూస్ చేసుకోవచ్చు కదా. సో ఈ 2 కలర్సే ఉంటాయా? వేరే కలర్స్ కూడా కావాలంటే చేసిస్తారు సార్? ప్రస్తుతానికి రెడ్ కలర్ స్టాండ్, తర్వాత ఎల్లో కలర్ స్టాండ్, రౌండ్ స్టాండ్ అంటారు మేడం. ఓకే. సో ఈ రెండే ప్రస్తుతానికి అవైలబుల్. ఓకే అండి. సో వీళ్ళు ఎక్కడెక్కడ వెబ్సైట్లలో అమ్ముతున్నారో ఆ లింక్స్ అవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే అలా ఆర్డర్ చేసుకోవచ్చు. సో మనం హైదరాబాద్లోనే ఉన్నాము. ఇక్కడ నుంచి కొనుక్కోవాలి అనుకుంటే ఈస్ట్ మారేడుపల్లిలో ఉందండి ఈ షాప్ అనేది. మీరు షాప్ని విజిట్ చేసి తీసుకుంటే మీకు 500 రూపీస్ తక్కువ చేసి ఇస్తారు. సో షాప్ యొక్క అడ్రస్ అన్ని గూగుల్ మ్యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో వీళ్ళని మీరు కాంటాక్ట్ చేసి కూడా అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో వీటిని ఏమంటారు సార్? దీన్ని కూడా ట్రినిటీ స్టాండ్ అంటారు. ఇంతకుముందు మనం చూసిందేమో రౌండ్ వుడెన్ ఫ్లాంక్ ఉంది. దీనికి స్క్వేర్ వుడెన్ ఫ్లాంక్స్ ఉంటాయి. మిగతా అంతా కూడా ఇది కూడా 2 tier, 3 tier, 4 tiers ఉన్నాయి. దీంట్లో కూడా 9 ప్లాంట్స్ మనం పెట్టుకోవచ్చు. ఇది కూడా సేమ్ ప్రైస్ 6,800 దీనిది ఎంఆర్పి. అయితే 4,500కి మనం అమ్ముతున్నాం. 3 సెట్ కూడా 4,500. 3 సెట్ కలిపి. సో ఇది ఎల్లో కలర్ లో చూస్తున్నామండి. ఇదే మనకి రెడ్ కలర్ షేడ్ లో కూడా ఉంది సార్. ఈ విధంగా ట్రిపుల్ ఇవి ఉన్నాయి కదా, ఎక్కడ ఎలాంటి లొకేషన్ లో పెడితే బాగుంటుంది హౌస్ లో? ఇప్పుడు మీరు చూసినట్టు ఇక్కడ మీరు అరేంజ్ చేసినట్టే కార్నర్ పీస్ గా ఇది చాలా బాగుంటుంది. కార్నర్ పీస్ ఏదైనా స్పేషియస్ గా ఉండే దగ్గర పెట్టుకుంటారు. యాక్చువల్లీ డైనింగ్ హాల్ అనేది పెద్దగా వచ్చి మనకి అదంతా ఎంటీ ఉంటుంది. సో అలాంటి దగ్గర ట్రై చేయొచ్చు. ఓకే. మోడల్ ఏమంటారు సార్? దీన్ని మేము ట్రిపుల్ జెడ్ అని పిలుస్తామమ్మా. ఓకే. దీంట్లో కూడా స్మాల్, మీడియం అండ్ లార్జ్ 3 ఉంటాయి. 3 కలిపి ఒక సెట్ అది. ఓకే. సో దీనికి బ్లాక్ స్టాండ్, వైట్ వుడెన్ ఫ్లాంక్. దీంట్లో ఎక్కువ యాస్థెటిక్ లుక్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇది కూడా ఆఫీసెస్లో, హోటల్స్లో, ముందున్న రూమ్లో అన్నింటిలో కూడా విజిటర్ రూమ్స్లో కూడా చక్కగా పెట్టుకోవచ్చు. దీంట్లో మొత్తం కలిపి 6 ప్లాంట్ పాట్స్ మనం దీంట్లో పెట్టుకోవచ్చు అన్న.
దీనిది ఎంఆర్పి వచ్చి 6,000 రూపాయలు. అయితే దీనిని మనం స్పెషల్ ప్రైస్ కింద 4,000 రూపాయలకి ఇస్తాం. ఓకే అండి. సో మనకి అరేంజ్మెంట్ అనేది ఇలా పెట్టారు ఒకటి, ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అండి. మన రూమ్ లొకేషన్ని బట్టి మనం ఈ విధంగా మోడిఫై చేసుకోవచ్చు. ఓకే అండి. సో ఏదైనా కానీ మనం కొనుక్కుంటే ఈ విధంగా ఒక్కొక్క ప్యాక్ అండి. ఇది మనం ఇందాక చూసాం కదా. సో ఆ ఐటమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఓపెన్ చేస్తే మనకి క్లోజర్ ప్యాక్ ఈ విధంగా వస్తుందండి. సో ఈ విధంగా మనకి పార్సల్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీరు ఇలా షాప్ని ఇక్కడికి వచ్చి విజిట్ చేసి కొనుక్కోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు అండి. ఇండియా వైజ్ మీరు అన్ని వెబ్సైట్స్ ఐడీస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మోడల్ అమ్మా, దీన్ని ప్లస్ మోడల్ అంటాం. సెట్ ఆఫ్ 2 ఇది. ఓకే. ఇది రివర్స్ గా కూడా మనం పెట్టుకోవచ్చు. హైట్ ఎంత కావాలంటే అలా. సో ఇది మనం కొనుక్కుంటామండి. సో దీన్ని మనం ఇలా రివర్స్ లో కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎంత హైట్ కావాలి, ఒకవేళ కుండి పెద్దగా పొడవుగా అట్లా ఉండేది మనం ఇలా కూడా వాడుకోవచ్చు. సో ఇది సార్ మనం గచ్చు మీద పెట్టినా కూడా నల్లటి మరకలు అవడం అదేమో ఉండదు, ఎందుకంటే దానికి రబ్బర్ బుషెస్ కూడా ఉంటాయి. ఓకే. సో అది పౌడర్ కోటెడ్ కాబట్టి వాటర్ దాని మీద కొంచెం స్పిల్ అవుట్ అయినా కూడా ఏ సమస్య దానికి ఉండదు. సో వీటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి సార్? ఈ సెట్ ఆఫ్ 2 అమ్మా, ఇది ఎంఆర్పి వచ్చి 3,000 రూపీస్. ఓకే. స్పెషల్ ప్రైస్ మనం అమ్ముతుంది 1,800 రూపీస్. ఓకే. సో నెక్స్ట్ ఇదేంటి సార్? దీన్ని హార్వెస్ట్ స్టాండ్ అని చెప్తామమ్మా. ఓకే. ఆకుకూరలు పెంచుకోవడానికి బాగుంటుందండి. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ స్పేస్ లేని వాళ్ళు బాల్కనీలో పెట్టుకోవచ్చు. సో తక్కువ స్పేస్తో మనకి ఇది మొత్తం చాలా ఉన్నాయండి. 1 2 3 4 5 అంటే మొత్తం 10 బాస్కెట్స్ వచ్చాయి. సో పప్పులో పెట్టుకోవడానికి ఒక పాలకూర వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో దీన్ని టెర్రస్ గార్డెనింగ్ కూడా వాడుకోవచ్చు. దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి. ఒకటేమో 2 బాస్కెట్స్ ఉన్నది, రెండోది పెద్ద బాస్కెట్ కలిపి ఒకటే ఉంది. మన దగ్గర స్టాక్ రెడీ అవుతూ ఉంది. దీని ప్రైస్ వచ్చి మామూలుగా ఎంఆర్పి వచ్చి 8,000 రూపీస్ ఇది. కానీ మనం 6,500కి దీన్ని మనం సేల్ ప్రైస్ కింద ఫిక్స్ చేసామండి. ఓకే అండి. సో ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. మీకు వెబ్సైట్ ఐడీస్ అన్ని ఇచ్చాను డిస్క్రిప్షన్లోని, వాటి ద్వారా కొనొచ్చు, లేదంటే షాప్ని కూడా విజిట్ చేయొచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా నెంబర్లో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీళ్ళని క్లారిఫై చేసుకొని కొనుక్కోవచ్చు.